హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ ద వీడియో. ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే 6వ తరగతిలోని శతక సుధ అనే పాఠం గురించి నేర్చుకుందాము. ఈ శతక సుధ అనేది ప్రక్రియ ఏందంటే శతక ప్రక్రియ. ఇందులో ఇతివృత్తం ఏందంటే నీతి, భక్తి, వైరాగ్యం కలిగి ఉంటుందన్నమాట. ప్రక్రియనేమో శతకము, ఇతివృత్తమేమో నీతి, భక్తి, వైరాగ్యం కలిగి ఉంటుంది. ఇట్లా కూడా ఇవ్వచ్చు మనకు క్వశ్చన్స్. శతక సుధ ఇతివృత్తం ఏంటిది? ఇతివృత్తం అంటే నీతి, భక్తి, వైరాగ్యం కలిగి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ బొమ్మలు చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఇదంతా విద్యార్థుల జ్ఞానానికి సంబంధించిన క్వశ్చన్స్. ఇక్కడ మనకి పాఠం ఉద్దేశం ఏంటిదంటే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించటం, వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయటం ఈ పాఠ్య భాగం ఉద్దేశం అన్నమాట. నైతిక విలువలు అంటే మోరల్ వాల్యూస్ని పెంచి సొసైటీలో వాళ్ళు మంచిగా ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్టు చేయటం. పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే ఈ పాఠ్యభాగ వివరాలు మనం తెలుసుకుందాము. ఈ పాఠము శతక ప్రక్రియకి చెందినది. ఇంతకుముందుకే చెప్పుకున్నాం కదా, శతక సుధ అనేది శతక ప్రక్రియకు చెందింది. శతకం అంటే ఏంటిది అంటే 100 శతకం అంటే 100 పద్యాలు కలది. 100నే 100 అంటాం కదండి. 100 పద్యాలు కలది అని అర్థం. కొన్ని శతకాల్లో 100కు పైగా పద్యాలు ఉంటాయి. 100కు పైగా అంటే 101 అయినా శతకమే. 100 ఉంటేనే శతకం కాదండి. ఒకవేళ 107 ఇచ్చి ఇది శతకమా కాదా అని అంటే అది శతకమే అవుతుంది. 101 కానీ 2 కానీ 3 కానీ 108 వరకే ఉండాలి. ఎక్కువ ఉంటే మళ్ళీ అది శతకం కాదండి. 100 నుంచి 108, 100 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నదాన్ని శతకం అంటారు. 108 వరకు ఉన్నదాన్ని శతకం అంటారు అన్నమాట. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. మకుటము అంటే కిరీటం అన్నమాట. ఒక రాజుకి కిరీటము ఎంత ముఖ్యమో మరి పద్యానికి కూడా మకుటం అనేది అంతే ముఖ్యం అన్నమాట. కొన్ని సార్లు మనము మకుటాన్ని బట్టి కూడా దాన్ని ఎవరు రాసిరో చెప్పవచ్చు. ఎట్లా చెప్పవచ్చు అనంటే పద్య పాదాలలో ప్రతి పాదం చివర తప్పనిసరిగా వచ్చేవి చివర పదమైన కావచ్చు లేదా ఒక పాదమైన కావచ్చు. పాదము అంటే మన కాలు కాదండి. పాదము అంటే ఒక లైన్ రావచ్చు లేదా 2 లైన్లు రావచ్చు. ఒక పదమైన రావచ్చు. పదం అంటే ఇప్పుడు సుమతి శతకాలలో తీసుకుంటే సుమతి అని ఒక పదం వస్తుంది. అదే నెక్స్ట్ వేమన పద్యాలలో తీసుకుంటే విశ్వదాభిరామ వినుర వేమ అంటే 2 లైన్లు వస్తాయి. ఒక లైన్ కానీ ఒక పదం కానీ, లైన్ ఏమంటారంటే పాదం అంటారు అనమాట. ఒక పాదం కానీ ఒక పదం, ఒక వర్డ్ కానీ ఒక లైన్ మొత్తం కానీ వస్తే దాన్ని చూసి అది ఎవరు రాసిర్రు అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా కవి పరిచయాల్లోకి వెళ్తే ఇక్కడ మనం ఫస్ట్ ఎవరు ఉన్నారంటే సుమతి శతకం రాసిన బద్దెన ఉన్నాడు. సుమతి శతకాన్ని ఎవరు రాసిండండి? బద్దెన. ఈయన లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమర్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. లౌకిక నీతులను అతి సులువుగా అంటే మోరల్ వాల్యూస్ని మంచిగా అర్థం చేసుకునేట్టు ఈజీ మెథడ్లో ఎట్లా రాసిండు? కంద పద్యాలలో ఇమిడ్చి రాసిండు. కంద పద్యాలలో ఇమిడ్చి రాసి సుమతి శతకాన్ని రాసిన కవిగా పేరు పొందిండనమాట. ఈయననే వేములవాడ చాళుక్య భద్రభూపాలుడే బద్దెన అని పేరు అనమాట. మనకు ఒకసారి గురుకులాలో అడిగిండండి, శతకం అంటే ఏంటిది, శతకం అనగా అని అన్నాడు. అనిచ్చి పద్యాలు అంటే మనకు మామూలుగా అర్థమైపోతుంది అనమాట. శతకము అంటే 100 పద్యాలు గలది అని ఇస్తాడు మనకి. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏం అడిగిండంటే సుమతి శతక కర్త అని ఇచ్చిండు. ఇచ్చి భద్రభూపాలుడు అని ఇచ్చిండు ఆన్సర్లలో. భద్రభూపాలుడు అంటే మనం మామూలుగా ఏం చదువుకుంటాం? సుమతి శతకాన్ని ఎవరు రాసిరంటే బద్దెన అని చదువుతాం. సుమతి శతక కర్త అని అంటే భద్రభూపాలుడు అంటే భద్రభూపాలుడు ఈయన ఎవరో కొత్త ఆయన కావచ్చు అనుకుంటాం. ఆ టెక్స్ట్ బుక్ని ఎప్పుడైనా సరే మనం పిన్ టు పిన్, లైన్ టు లైన్ చదవాలండి. లైన్ టు లైన్ ఖచ్చితంగా ఓపిక చేసుకొని బుక్ అంతా టెన్షన్గా 2-3 సార్లు తిరిగేసిన నేను మస్తు చదివిన అనుకోవటం కాదండి. నువ్వు చదివిన కొంచెం 5-6 లెసన్లు అయినా లైన్ టు లైన్ చదివితే మనం ఈజీగా ఆన్సర్స్ పెట్టగలుగుతాం. కొన్నిసార్లు మనకు తెలిసిన క్వశ్చన్సే మిస్ అవుతుంటాయి. ఎట్లా మనం ఇంటికి వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటాం, అయ్యో నాకున్న టెన్షన్లో తెలిసినయే తప్పు పెట్టేసి వచ్చిన, ఈ 10 బిట్లు కరెక్ట్ పెడితే కనీసం 10 మార్కులు వస్తుండేమో,
ఇట్లా నేను అనవసరంగా మిస్టేక్ చేసిన, ఆ కంప్యూటర్ ముందు కూర్చొని మౌస్ అటు ఇటు అని టెన్షన్కి ఏం చేయాలో అర్థం కాక ప్రతి క్వశ్చన్ని, ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ అయితే అసలు టైం కిల్లింగ్ క్వశ్చన్సే అండి మొత్తం. అది లైన్ టు లైన్ చదివి సైకాలజీ అయితే మస్తు ఘోరంగా వస్తుంది. అసలు చదివి అలా అది చదివి దాన్ని అర్థం చేసుకునేసరికి పిచ్చెక్కిపోతుంది అనమాట. కాబట్టి మనం టెక్స్ట్ బుక్ ఏదున్నా టెక్స్ట్ బుక్ బేస్ని లైన్ టు లైన్ చదువుకోవాలి. భద్రభూపాలుడు అన్న ఆయన పేరే, బద్దెన అన్న ఆయన పేరే. ఈయన రాసింది ఏంటిదనంటే సుమతి శతకాన్ని రాసిండు. మరి అదే కాకుండా సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అని రాసిండు. నీతి శాస్త్ర ముక్తావళిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే అంటే మంచి కదండి, ఇక్కడ నీతి అన్న మంచి. సుమతి శతకము మరియు నీతి శాస్త్ర ముక్తావళి. సుమతి శతకం అంటే మనకు ఆటోమేటిక్గా బద్దెన అనేది అమ్మటే తెలుస్తూనే ఉంటుంది. శతకానికి ఆయనకేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ రెండవది వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర శతకము దూర్జటి. సారీ అండి, ఇక్కడ ఈయన 13వ శతాబ్దం ఉంది కదా, శతాబ్దం చెప్పలేదు. చాలా వరకు శతాబ్దాలు అంతేం అడగట్లేడు, కానీ మనం గుర్తుపెట్టుకోవాలి ఏ కవి ఏ శతాబ్దానికి చెందిన ఆయన అని. మనము ఒక్కోసారి టెన్షన్ పడుతుంటాం, ఎట్లా గుర్తుపెట్టుకోవాలని ఎక్కువ స్ట్రెస్ కూడా లోన్ అవుతుంటాం. బాగా చదివి చదివి ఏం చేస్తామంటే, అమ్మో ఈయన ఈ శతాబ్దం అవునా కాదా, ఈ కవిది ఈ శతాబ్దం అవునా కాదా, ఇంకా రచనలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి. చదివి చదివి ఎవరి రచనలు ఎవరికో కూడా గుర్తుండకుండా అయిపోతుంటుంది. అట్లాంటి పరిస్థితి కాకుండా ఈజీగా సబ్జెక్టుని బాగా పట్టి పట్టి మన మైండ్లో పెట్టి మైండ్ స్ట్రెస్ చేయకుండా మన సబ్జెక్టుని మొత్తం చుట్టుపక్కల పరిసరాలకు అప్లై చేసుకోవటమే. ఒక వ్యక్తిని ఎవరైనా బాగా పరిచయం ఉన్న వ్యక్తి అనుకోండి, ఆ పేరు సెట్ అయింది అనుకోండి, ఆ పేరు తీసుకుపోయి ఆయనకు తగిలించి ఆయన గురించి ఓహో ఇట్లా అట్లా అది చూడంగానే ఓహో పలానా ఆయన ఇట్లా గుర్తుపెట్టుకున్నా కదా అని రావాలి. ఏదైనా చుట్టుపక్కల ప్లేసులు కానీ ప్రదేశాలు కానీ ఏమైనా ఉంటే అట్లా రిలేటెడ్గా పెట్టుకోండి. కానీ ఊక సబ్జెక్ట్ని పట్టి పట్టి మైండ్లో పెట్టుకుంటే మనకు అసలు చాలా డిస్టర్బ్ అవుతాము, స్టడీ కూడా మన మైండ్కి ఎక్కదండి. కాబట్టి మనం ఈజీ మెథడ్లో గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ రెండవదండి శ్రీకాళహస్తీశ్వర శతకం. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసింది ఎవరంటే దూర్జటి. మరి ఇదైతే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మనకు ఆల్రెడీ తెలుసు శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని దూర్జటి రాసిండని. ఇంకా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే శ్రీకాళహస్తి అనేది మన ఇంటి నుంచి చాలా దూరం. ఎంత దూరం ఉందంటే ఎంత దూరం ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 16వ శతాబ్దానికి చెందిన ఆయన కాబట్టి 16 కిలోమీటర్లు దూరంగా ఉందనుకుందాం. శ్రీకాళహస్తి అనేది దూరంగా ఉంది. ఎన్ని కిలోమీటర్లు ఉంది? 16 కిలోమీటర్లు. శ్రీకాళహస్తీశ్వర శతకం దూరంగా ఉందంటే దూర్జటి, 16 కిలోమీటర్లు అంటే 16వ శతాబ్దం అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీకు బద్దెనది చెప్పలేదు కానీ 13వ శతాబ్దము. బద్దెన 13వ శతాబ్దం అని అంటే సుమతి శతకం రాసింది బద్దెన అనేది తెలుస్తుంది, కానీ ఈయనది 13వ శతాబ్దము. ఎట్లా అంటే టీనేజ్ పిల్లలు బాగా బద్దకస్తులు. బద్దెన అంటే బద్ధకం అంటే అంత గొప్ప కవిని మనం కించపరచట్లేదు కదనండి. బద్దెన అంటే బద్ధకం. ఎన్ని సంవత్సరాల పిల్లలకి బద్ధకం ఉంటుంది? ముఖ్యంగా టీనేజ్ పిల్లలు. టీనేజ్కి వచ్చినట్టే మన మాట వినరు, అసలు బాగా లేజినెస్గా ఉంటారు. కాబట్టి బద్దెన అనగానే బద్దకస్తులు. బద్దకస్తులు ఎవరు? 13 సంవత్సరాల పిల్లలు బద్దకస్తులు. 13వ శతాబ్దము బద్దెన అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడనేమో 16వ శతాబ్దం అని ఎట్లా అంటే శ్రీకాళహస్తి అనేది దూరంగా ఉంది. ఎన్ని కిలోమీటర్లు? 16 కిలోమీటర్లు దూరం ఉంది. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసింది దూర్జటి, 16వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడా ఒకరు. అష్టదిగ్గజ కవులలో ఈయన దూర్జటి కూడా ఒకరు అనమాట. మరి ఆయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో 8 మంది అష్టదిగ్గజాలు ఉండేదండి. వాళ్ళ పేర్లు ఏంటి అంటే, ఒకటి అలసాని పెద్దన, రెండవది నంది తిమ్మన, మూడవది మాదయ్య గారి మల్లన, నాలుగవది దూర్జటి, ఐదవ ఆయన అయ్యలరాజు రామభద్రుడు, మరి 6వ వ్యక్తి పింగళి సూరన, మరి 7వ వ్యక్తి రామరాజు భూషణుడు, 8వ వ్యక్తి తెనాలి రామకృష్ణుడు. ఈ 8 మందిలో ఒకడైన అతనే దూర్జటి అనమాట. ఇంకా ఈయన రచనలు ఏమేమి రాసిందంటే శ్రీకాళహస్తీశ్వర శతకం ఒకటే కాకుండా శ్రీకాళహస్తి మహాత్మయము అనే ప్రబంధాన్ని రాసిండు. శ్రీకాళహస్తి మహాత్మయము. మళ్ళీ ఇక్కడ మనకి మహాత్మయాలు ఉన్నాయి కదండి, వాటిని ఇక్కడికి ఏనుగు లక్ష్మణ కవి దగ్గరకు వచ్చేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ గంగా మహాత్మయం ఉంటుంది, రామేశ్వర మహాత్మయం ఉంటుంది. అదొకటే కాకుండా ఇంకా మనం చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాము. ఇక్కడ ఈ ఏమంటారు, ఈ కవులు రాసిన శతకాలలో చరిత్రములు ఉన్నాయి,
మహాత్మయాలున్నాయి. చరిత్రములన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మహాత్మయములన్నీ ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే మనకి టెన్షన్ అవుతుంది. కాబట్టి ఎవరిది వాళ్ళకే ఈజీ మెథడ్‌లో గుర్తుపెట్టుకుందాం అనమాట. ఇక్కడ రామేశ్వరం మహాత్మ్యము, గంగా మహాత్మ్యము, మళ్ళీ శ్రీకాళహస్తీశ్వరం మహాత్మ్యము అంటే మళ్ళీ ఏనుగు లక్ష్మణ కవి అనుకోకుండా మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటానికి శ్రీకాళహస్తి మహాత్మ్యము అంటే ఇక్కడ ఉంది కదండి, శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తి మహాత్మ్యం. ఆ పేరుకి రిలేటెడ్గా ఉంది కాబట్టి రెండు శ్రీకాళహస్తి మహాత్మ్యం అని రాసిండు, శ్రీకాళహస్తీశ్వర శతకం అని రాసిండు. శ్రీకాళహస్తి మహాత్మ్యము అనేది ఇది ఒక ప్రబంధం. ఇట్లా కూడా అడగొచ్చు మనకి క్వశ్చను. శ్రీకాళహస్తి మహాత్మ్యము అనేది ఏంటిది? ఒకటి పురాణం అడగొచ్చు, లేకుంటే ఇది ఇతిహాసం అనొచ్చు, కథ అని అడగొచ్చు, ప్రబంధం అని అడగొచ్చు. అయితే మనకు అది ప్రక్రియ ఏమవుతుంది? ప్రబంధం. శ్రీకాళహస్తి మహాత్మ్యం అనేది ప్రబంధంలో రాసిండు. నెక్స్ట్ ఈయనకి ఏమని బిరుదులు ఉన్నాయంటే దూర్జటికి అతులిత మాదిరి మహిమ సాహిత్య దేవర అనే బిరుదులు కూడా ఉన్నాయన్నమాట. ఈయనకి అతులిత మాధురి మహిమ సాహిత్య దేవర అనే బిరుదులు కూడా కలిగిన వాడని శ్రీకృష్ణ దేవరాయలు ఇతన్ని ప్రస్తుతించాడు. ఇక్కడ ఓన్లీ అతులిత మాదిరి మహిమనే ఉందండి. నాకు తెలిసిన బిట్టు చెప్తున్నా. సాహిత్య దేవర అనేది కూడా ఈయన యొక్క బిరుదే. ఇక్కడ మనకు కావాల్సినవి కొన్ని ఇంపార్టెంట్ బిట్లు అంతే. శ్రీకాళహస్తి మహాత్మ్యము, తర్వాత ఈయన రచనలు గుర్తుపెట్టుకోవడానికి శ్రీకాళహస్తి మహాత్మ్యము, శ్రీకాళహస్తీశ్వర శతకము. ఇది రాసింది ఆ శ్రీకాళహస్తి అనేది దూరంగా ఉంది కాబట్టి దూర్జటి. ఎన్నో శతాబ్దం అంటే 16వ శతాబ్దం, 16 కిలోమీటర్లు. సాహిత్య దేవర అతులిత మాదిరి మహిమ. ఇంతే అండి. ఈయన సింపుల్గానే గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకేమైనా మీకు తెలిసిన మెథడ్లు ఏమైనా ఉంటే గుర్తుపెట్టుకోండి. చాలామంది చాలా చెప్తుండొచ్చు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏంది అనేది. నేనైతే నాకు తెలిసిన వేళ చెప్తున్నా, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మూడోది కుమారి శతకము, పక్కి వెంకట నరసింహ కవి. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే మాకు చిన్న కోడ్ చెప్తాండి మీకు. కుమారి శతకం, కుమారి అని ఒక అమ్మాయి అనమాట. కుమారి అనే అమ్మాయి ఎక్కడ ఉంది? మన పక్కింట్లో ఉంది. పక్కి అని ఉంది కదండి, మన పక్కింట్లో ఉంది అని గుర్తుపెట్టుకోండి. మన పక్కింటి అమ్మాయి పేరు కుమారి. కుమారి శతకం ఎవరు రాసినంటే పక్కి వెంకట నరసింహ కవి. పక్కి వెంకట నరసింహ కవి రాసిన శతకం ఏంటంటే కుమారి శతకం అని గుర్తుపెట్టుకోండి. అంతేగా, కుమారి పక్కింటి అమ్మాయి. ఈ రెండు గుర్తుంటే మనకి ఇటు అటు అడిగినా చెప్పవచ్చు, కవిని అడిగి శతకం అడిగినా చెప్పవచ్చు, శతకం ఇచ్చి కవి అడిగినా చెప్పవచ్చు. ఈ పక్కి వెంకట నరసింహ కవి రాసిన కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైందంట. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను పక్కి వెంకట నరసింహ కవి సులభ రీతిలో చెప్పిందంట. ఈయనది 17వ శతాబ్దం. 17వ శతాబ్దం అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కుమారి మన పక్కింటి అమ్మాయి. మన పక్కింటి అమ్మాయి ఏజ్ ఎంత? 17 సంవత్సరాలు. మన పక్కింటి అమ్మాయి ఏజీ 17 సంవత్సరాలు అని గుర్తుపెట్టుకుంది. 17వ శతాబ్దం కదండి. పక్కింటి అమ్మాయి కుమారి, మన పక్కింటి అమ్మాయి 17వ శతాబ్దం. ఆమె ఏజీ 17వ శతాబ్దం. ఇక్కడ మూడే బిట్లు మనకి. కుమారి శతకాన్ని పక్కి వెంకట నరసింహ కవి రాసిండు. ఈయన 17వ శతాబ్దం. చిన్న చిన్న పదాలతోని సమాజానికి అర్థమయ్యే నీతులను, అవసరమైన నీతులను రాసిండు ఆయన. మూడే బిట్లు మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. కుమారి మన పక్కింటి అమ్మాయి. నాలుగవది సుభాషిత రత్నావళి, ఏనుగు లక్ష్మణ కవి. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకరంటే భర్తృహరి సుభాషిత త్రిశతిని సంస్కృతంలో రాస్తే దీన్ని తెలుగులోకి పద్య రూపంలో అనువదించింది ఎవరెవరంటే ముగ్గురు అనమాట. ఎవరెవరు అంటే ఎలకూచి బాల సరస్వతి ఒక ఆయన, ఏనుగు లక్ష్మణ కవి 2, పుష్పగిరి తిమ్మన అనేటైన ముగ్గురు. వీళ్ళు ముగ్గురు కలిసి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిర్రు. మీకు అట్లా గుర్తుండలేదనుకోండి, జాతిరత్నాలు సినిమా ఉంది కదండి. జాతిరత్నాల సినిమాలో ముగ్గురు హీరోలు ఉంటారు కాబట్టి సుభాషిత త్రిశతిని తెలుగులోకి ముగ్గురు అనువదించిర్రు. ఎలకూచి బాల సరస్వతి, ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన. ఎలకూచి బాల సరస్వతి అనేటైనేమో 16వ శతాబ్దానికి చెందిన ఎలకూచి బాల సరస్వతి ఏమో 16వ శతాబ్దానికి చెందింది. ఏనుగు లక్ష్మణ కవి ఏమో 18, పుష్పగిరి తిమ్మనేమో 17వ శతాబ్దానికి చెందిన ఆయన అనమాట.
ఇట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ మనకింత అంటే నేను ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పిన ఏమనుకోకండి. త్రిశతిని ముగ్గురు రాసిర్రు కాబట్టి రత్నావళి అనే పేరుతోటి రాసిర్రు. అక్కడ ఏమో సుభాషిత అనేది 2 సేమే. కాకపోతే త్రిశతిని వీరు రత్నావళి అని రాసిర్రు. ముగ్గురు రాసిర్రని ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఒకటి ఎలకుర్తి బాలసరస్వతి గురించి, పుష్పగిరి తిమ్మన గురించి మీకిచ్చిన. తర్వాత భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన కవులు ఏనుగు లక్ష్మణ కవి ఒకరని తెలుసుకున్నాం మనం. ఆయన ఎట్లా రాసిండంటే తెలుగులో పద్య రూపంలో అనువదించిండు. పద్య రూపం అని ఇక్కడ లేదు, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాండి. ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి. సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహాత్మ్యము మొదలైన రచనలు చేసి ప్రజల నాలుకపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలుంటాయి. నాలుకపై నాట్యమాడే అనంటే కొంతమందికి అయితే అంటే చదువురాని వాళ్ళకి కొంతమంది అయితే పాటలు అయితే ఈజీగా పాడేస్తారండి. అసలు వాళ్ళకు అంటే నాలెడ్జి బేస్డ్గా గుర్తుండిపోతాయి. కొంచెం చూసి ఇట్లా పాడడం లాంటిది ఏమి ఉండదు. ఆటోమేటిక్గా వాళ్ళకి నోటికి పాటలు వచ్చేస్తూనే ఉంటాయి. మరి విలేజ్లో చూసుకుంటే వాళ్ళు పొలం పనికి వెళ్తారు కదండి. పొలం నాట్లకి వెళ్ళినప్పుడు మరి ఒక ఎకరం పొలం ఉంటే పొలం నాటేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి, ఇంతమందికి పంచుకున్నాం అనుకోండి ఒక్కొక్కరికి ఇన్ని డబ్బులు వస్తాయని వాళ్ళు ఈజీగా నోటి లెక్కలు చేసేస్తారు. ఇంకా మనం చదువుకున్న వాళ్ళకి మనకి ఏం రాదు కానండి. ఒక్కొక్కసారి క్యాలిక్యులేటర్ ఉంటే కానీ లేదా మన మైండ్లో క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పే లోపల వాళ్ళు తక్కువని నోటికి చెప్పేస్తుంటారు అనమాట. అట్లా ఈ ఏనుగు లక్ష్మణ కవి రాసిన శతకాన్ని రత్నావళిని సుభాషిత రత్నావళి అనే శతకాన్ని ఈయన అంటే ఎట్లా అంటే ప్రజలకు ఈజీగా నాలుకపై నాట్యం అంటే వాళ్ళ నోటికి ఈజీగా పాడుకునేటట్టు చేసిండు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే త్రిశతిని రత్నావళిగా రాసిరు. అందులో ఏనుగు లక్ష్మణ కవి ఒక ఆయన. అంతే. ఈయన పెద్దాడ గ్రామ నివాసి. పెద్దాడ గ్రామ నివాసి. ఈయన సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహాత్మ్యం అనేది రాసిండు. ఇక్కడ మనం ఇలా రచనలు ఎట్లా గుర్తుపెట్టుకుందామంటే ఇక్కడ ఏనుగు అంటే మనకి ఏనుగు చిన్నగా ఉండదు కదండి, పెద్దగా ఉంటుంది కదా. దాన్ని ఏమనుకోవాలంటే ఏనుగు మహా పెద్దది. అయితే మనం ఆ పెద్దది ఏనుగు చాలా పెద్దది, మహా పెద్దది అంటే మహాత్మయం. ఆ మహాత్మయాలు 2 మహత్యాలు ఉన్నాయి. రామేశ్వర మహాత్మయం ఉంది, గంగా మహాత్మయం ఉంది. ఒకవేళ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే మనం ఏనుగు ఎక్కినాం. పెద్దాపురం పెద్దాడ నివాసి 18వ శతాబ్దం అని గుర్తుపెట్టుకోండి. పెద్దాపురం పెద్దాడ గ్రామ నివాసి 18వ శతాబ్దము. ఇక్కడ మనము ఏనుగెక్కి ఫస్ట్ గంగా నది దగ్గరికి పోయినాం. గంగా మహత్యం అని అంటే గంగా నది దగ్గరికి పోయినాం. ఆ గంగా నది దగ్గరికి పోయిన తర్వాత అక్కడ మనకి రామేశ్వరం అనే ఒక మహా పెద్ద గుడి ఉంది. రామేశ్వరం అనే మహా పెద్ద గుడి ఉంది అని గుర్తుపెట్టుకోండి. అక్కడ మనం గంగా నది దగ్గర ఏనుగెక్కి గంగా నది దగ్గర పోయి రామేశ్వరం అనే ఒక పెద్ద గుడిలో కూర్చొని మనము ఏం చూసినాం అంటే విశ్వామిత్ర చరిత్రము అనే దాన్ని చూసినాం. అట్లా గుర్తుపెట్టుకోండి. ఏనుగెక్కి గంగా నది దగ్గర పోయి రామేశ్వరం అనే గుడి దగ్గర విశ్వామిత్ర చరిత్రం చూసినాము. ఏనుగు లక్ష్మణ కవి రాసిన సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహాత్మ్యం. అట్లా ఈజీగా మనకి ఈజీ ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో శతాబ్దం అని అంటే 18. పెద్దాపురం 18 అని గుర్తుపెట్టుకోండి. పెద్దాపురం పెద్దాడ నివాసం అంటే 18 అని గుర్తుపెట్టుకోండి. అట్లా పెద్దాపురం పెద్దాడ అని అంటే ఎన్నో శతాబ్దం, 18వ శతాబ్దం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది 5వది ప్రభుతనయ శతకము కల్వకుంట్ల నారాయణరావు. ఇక్కడ మనకి 3 సింపుల్ బిట్లు ఉన్నాయండి, అంతే, ఏం లేదు. తనయ అనంటే మనకు పర్యాయ పదాలు తనయుడు, కొమరుడు, కొడుకు, పుత్రుడు ఇట్లాంటి పర్యాయ పదాలు వస్తాయి కదండి, నానార్థాలు. వాటిలలో తనయ అంటే కల్వకుంట్ల అనేదాన్ని కొడుకు అనుకోండి, అంటే జస్ట్ ఇమాజినేషన్ అట్లా. తనయ అంటే కొడుకు. కల్వకుంట్ల నారాయణరావు రాసింది ఏంటంటే ప్రభుతనయ శతకము, లేదా ప్రభుతనయ శతకం ఎవరు రాసిరంటే కల్వకుంట్ల నారాయణరావు. తనయ అంటే కొడుకు. ఈ 2 గుర్తుపెట్టుకుంటే ఇటు అడిగిన మన కవిని అడిగి శతకం అడిగినా రాయొచ్చు, శతకం అడిగి కవిని అడిగినా రాయొచ్చు అనమాట. కల్వకుంట్ల నారాయణరావు గారు రంగారెడ్డి జిల్లాలోని కల్వకుంట్ల గ్రామానికి చెందినవాడు. మనకు బమ్మెర గ్రామానికి చెందినవాడు ఎట్లనో
ఈయన కూడా కౌకుంట్ల నారాయణరావు కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. తనయ అనే మకుటంతో ఈయన రాసిన ప్రభుతనయ శతకము. ఇంతకుముందుకి మనం చెప్పుకున్నాం కండి, శతకానికి ఒక మకుటం ఉంటుంది. మకుటం అంటే కిరీటం అంటాం కదా. తనయ అనేది ఒక పదము. సుమతి పద్యాలలో సుమతి అని ఇట్లా వస్తుందని చెప్పినాం కదా. తనయ అనే మకుటం. మకుటం అంటే ఆ పద్యానికి అదే కిరీటం అనమాట. ఆ వర్డ్ని చూడంగానే ఇది ఎవరు రాసిరు అని చెప్పగలుగుతాం అనమాట. ఇక్కడ మనకు మూడే ఇంపార్టెంట్. ప్రభుతనయ శతకాన్ని ఎవరు రాసిరు? కౌకుంట్ల నారాయణరావు కౌకుంట్ల గ్రామానికి చెందిన ఆయన తనయ అనే మకుటంతో రాసిండు. నెక్స్ట్ ఈయన సంవత్సరాలు ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 18 ఇట్లా ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే మీరు 1883 ఉంది, 1953 ఉంది. ఇక్కడ 83, 53, ఇక్కడ 83, 53, 83, 53 ఇట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి. సంవత్సరాలు అయితే శతాబ్దాలు వీళ్ళ పుట్టిన సంవత్సరాలు ఎక్కువేం అడగలేదు, కానీ కవులు వీళ్ళ రచనలు ఏ కవి ఏ శతకాన్ని రాసిండు ఇవే మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాము. అందుకని మీకు ఈజీగా ఒక కోడ్ షార్ట్ కట్లో చెప్తున్నా. తనయ అంటే కొడుకు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇంక ఇక్కడ గాంధీ తాత శతకం. గాంధీ తాత శతకము సిరిసిన్హల్ కృష్ణమాచార్యులు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని అంటే సిరిసిన్హల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో జన్మించారు. కోరుట్లలో నివాసం ఏర్పరచుకున్నారు. ఈయన జన్మించిన ప్లేస్ ఒకటి, నివాసం ఉన్న ప్లేస్ ఒకటి. కొంతమంది ఎకానమిక్ ప్రాబ్లమ్స్ తోటి ఇక్కడ విలేజ్ల నుంచి హైదరాబాద్లో సెట్ అవుతారు కదండి. అట్లా ఈయన జన్మించిందేమో మోర్తాడు, నివాసం ఏర్పరచుకుందేమో కోరుట్లలో. ఇది గాంధీ తాత శతకాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలనంటే, మనము గాంధీ తాతని చూస్తే ఆయన ఏమంటారు, శిరస్సు మీద ఎంటుకలు ఉండవు కదా అండి. అంటే బట్టతల బోడిగుండు లాగా ఉంటుంది కదా, బట్టతల లాగా ఉంటుంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. గాంధీ తాత శిరస్సుపై ఎంట్రుకలు ఉండవు, బట్టతలే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. గాంధీ తాత శిర అంటే శిరస్సు. గాంధీ తాత శతకము సిరిసిన్హల్ కృష్ణమాచార్యులు. నేనైతే ఓన్లీ గుర్తుపెట్టుకోవడం కోసమే అట్లా చెప్తున్నాండి. మీకు నచ్చినట్టు గుర్తుపెట్టుకోండి, కానీ కన్ఫ్యూజ్ అవుతారేమో అనుకొని చెప్తున్నా. నెక్స్ట్ ఇంకా ఏంటిదంటే శతావధానిగా పేరు పొందాడు. అవధాని అంటే అసలు వేసిన ప్రతి క్వశ్చన్కి ఆన్సరు టక్కటకమని చెప్తారనమాట. అట్లా శత అంటే 100 ఏమంటారు క్వశ్చన్స్ కూడా టకటక చెప్పగలిగేంత టాలెంటెడ్ పర్సన్ అనమాట ఈయన. శతావధానిగా పేరు పొందిండు. ఇంకా ఈయన కళాశాల అభ్యుదయము, రామానుజ చరితము, చిత్ర ప్రబంధము అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండకావ్యాన్ని కూడా రాసిండు. ఈయన అభినవ కాళిదాసు అనే బిరుదు కూడా పొందిండనమాట. అభినవ కాళిదాసు అనే బిరుదు ఇద్దరికి ఉంటుందండి. ఎవరెవరికి అంటే వానమామలై వరదాచార్యులకు అభినవ కాళిదాసు అనే బిరుదు ఉంది, సిరిసిన్హల్ కృష్ణమాచార్యులకు అభినవ కాళిదాసు అనే బిరుదు ఉంది. వీళ్ళిద్దరికి నేను ఒక చిన్న కోడ్ చెప్తా. అంటే ఒకటిచ్చి ఒకటే పేరు ఇస్తారు, కానీ మనం ఒకవేళ ఒక్కటే గుర్తుపెట్టుకుంటాం. అభినవ కాళిదాసు అంటే 6th క్లాస్లో ఓన్లీ సిరిసిన్హల్ కృష్ణమాచార్యులు అనే ఉంది కదా అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఇంకో లెసన్లో వానమామలై వరదాచార్యులు ఈయననా ఆయననా ఇద్దరికి ఉంటుందని డౌట్ రావచ్చు. ఇద్దరికి ఒకటే బిరుదు అండి, అభినవ కాళిదాసు అనే బిరుదు ఉంది. ఇద్దరిని ఎట్లా గుర్తుపెట్టుకోరంటే వానమామలై వరదాచార్యులు, సిరిసిన్హల్ కృష్ణమాచార్యులు. సిరిసిన్హల్ దాంట్లో ఏం చెప్పినండి, శిరస్సు అని చెప్పినా కదా. వానలో మన ఏమంటారు, వానలో నడిస్తే మన శిరస్సుపై చినుకులు పడతాయని గుర్తుంచుకోండి. చినుకులు పడితే మనం అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ టైం వర్షం వచ్చినప్పుడు ఆనందిస్తాం. ఆనందించడాన్ని ఏమనుకున్నారంటే అభినవ కాళిదాసు అనేది వానమామలై వరదాచార్యులు, సిరిసిన్హల్ కృష్ణమాచార్యులు ఇద్దరికి ఉంది ఆ బిరుదు. నెక్స్ట్ ఇంకైనా కళాశాల అభ్యుదయము, రామానుజ చరితము, చిత్ర ప్రబంధము వాటితో పాటు రత్నమాల అనే ఖండకావ్యాన్ని కూడా రాసింది. రత్నమాల అనేది ఖండకావ్యం అండి. ఇంతకుముందుకు మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం అనేది ప్రబంధం. ఇక్కడనేమో ఇది ఖండకావ్యం అన్నమాట. ఖండకావ్యం అంటే అనేక ఖండికలతోని కలిగి వస్తు వైవిధ్యంతో ఉండి అనేక ఖండికలు కలిగి ఉంటుంది. ప్రక్రియలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి. వచన కవిత, గేయ కవిత, ప్రబంధము, కథ, కథానిక
ఖండకావ్యము అనేవి మనకి ప్రక్రియలు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి వాటి గురించి కూడా అడుగుతుండొచ్చు. గేయం అంటే ఏంటిది అంటే మాత్రా ఛందస్సులో ఉండి పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇట్లా వాటి గురించి కూడా అడుగుతుంటాడు కాబట్టి రత్నమాల అనే ఖండకావ్యాన్ని రాసిండు. ఈయనకి అభినవ కాళిదాస్ అనే బిరుదు. ఈయన రచనలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఈయన కళాశాలకు పోయిండు. కళాశాల అభ్యుదయం అభ్యుదయం అని గుర్తుపెట్టుకోండి. కళాశాలకు పోయిండు. ఆ కళాశాలలో రామ అనే ఒక ఫ్రెండ్ ఉండు. వాళ్ళ ఫ్రెండ్ది ఆయన చిత్రాన్ని గీసిండు. రామ అనే వాళ్ళ ఫ్రెండ్ చిత్రాన్ని గీసిండు. కళాశాల కంటే కళాశాల అభ్యుదయము. వాళ్ళ ఫ్రెండ్ రామ అనేటని ఉండంటే రామానుజ చరితము. నెక్స్ట్ చిత్రాన్ని గీసిందంటే చిత్ర ప్రబంధం. ఆయన కళాశాలకు పోయి రామ అనే వాళ్ళ ఫ్రెండ్ చిత్రాన్ని గీస్తే వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసిండండి, ఇక్కడ రత్నమాల అనే ఒక ఏమంటారు పూల దండ తీసుకొచ్చి ఇచ్చిండు. అరే నా బొమ్మ భలే గీసినవురా, నా బొమ్మ మంచిగా గీసినావు అని ఏమిచ్చిండు, రత్నమాల అనే రత్నమాలని ఇచ్చిండు. ఒక మాల ఆయనకి గిఫ్ట్గా ఇచ్చిండు అనమాట. గిఫ్ట్గా ఇచ్చి ఏమన్నాడంటే, అరే నువ్వు ఇంత టాలెంటెడ్గా గీసినావు కదా, నువ్వు అభినవ కాళిదాసువు అని పొగిడిండని గుర్తుపెట్టుకోండి. ఎట్లనో ఒకట్లా మనకు నచ్చినట్టుగా గుర్తుపెట్టుకునే విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇక రామానుజ చరితం అనేది ఉంది కదండి, అవి చాలామంది రాసినవి ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతారు మీరు. పోతన చరిత్రము రాసిందేమో వానమామలై వరదాచార్యుడు రాసిండు. విశ్వామిత్ర చరిత్రమేమో ఏనుగు లక్ష్మణ కవి రాసిండు. పైన ఉంది కదండి సుభాషిత త్రిశతిలో, ఇంకో ఇక్కడ ఉంది కదా, విశ్వామిత్ర చరిత్రమేమో ఏనుగు లక్ష్మణ కవి రాసిండు. ఇక్కడ రామానుజ చరిత్రమేమో ఇక్కడ సిరిసిన్హల్ కృష్ణమాచార్యులు రాసిండు. నెక్స్ట్ పోతన చరిత్రం అనేదేమో వానమామలై వరదాచార్యులు రాసిండు. ఇంకొకటి ఏంటంటే వీరబ్రహ్మేంద్ర జీవిత చరిత్రము అనేది సూరోజు బాల నరసింహాచారి రాసిండు. ఇంకా ఇక్కడ మనకు ఉంది కదండి పైన, ఆయన రాసిండు సూరోజు బాల నరసింహాచారి వీరబ్రహ్మేంద్ర జీవిత చరిత్రం. ఇట్లా చరిత్రం అంటే కూడా కన్ఫ్యూజ్ అవుతాం. పోతన చరిత్రమేమో వానమామలై వరదాచార్యులు, పోతన వానల చరిత్రం రాసిండు. విశ్వామిత్ర చరిత్రం అంటే ఏనుగు పై ఎక్కి విశ్వం అంతా తిరుగుకుంటా ఒక చరిత్రం రాసినామని గుర్తుపెట్టుకోండి. రామానుజ చరిత్రము అంటే రామ అనేట ఆయన చెప్పినా కదండి, రామ అనేట ఆయన చిత్రం గీసిండు, సిరిసిన్హల్ కృష్ణమాచార్యులు గీసిండు. అట్లా ఎవరో ఒకరన్నా ఇట్లా గుర్తుపెట్టుకోండి. వీరబ్రహ్మేంద్ర చరిత్రం అంటే సూరోజు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఒకదాని తర్వాత ఒకటి లైన్గా చెప్తున్నా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గాంధీ తాత శిరస్సు మీద ఎంట్రుకలు ఉండొకటి, గాంధీ తాత శతకం, సిరిసిన్హల్ కృష్ణమాచార్యులు వీళ్ళ రచనలు. నెక్స్ట్ ఇక్కడ 7వది భరతసింహ శతకము సూరోజు బాల నరసింహాచారి. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకుంటామంటే సూరోజు కాకుండా సూరి అనుకోండి. సూరి అనేట ఆయన ఏం నేర్పిస్తున్నా మనకి, భరతనాట్యం నేర్పిస్తుంది. సూరి అనేట ఆయన భరతనాట్యం నేర్పిస్తుండు. సూరోజు బాల నరసింహాచారి భరతసింహ శతకాన్ని రాసిండు. అట్లా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. సూరోజు నరసింహాచారి నల్లగొండ జిల్లా చినకాపర్తి గ్రామానికి చెందిన వాడు. కవితా కేతనము, బాల నృసింహ శతకము, ఇక్కడ మహేశ్వర శతకము, భగవద్గీత, కందామృతము, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశాడు. సహజ కవిగా ప్రసిద్ధుడు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే బిట్ ఒకటి ఉందండి. ఏంటిదంటే సహజ కవిగా ప్రసిద్ధి పొందిందేమో సూరోజు బాల నరసింహాచారి, సహజ పండితుడు అనంటే పోతనని అంటారు. పోతననేమో సహజ పండితుడు అంటాడు. ఇంకా సహజ ఉండంగానే మనం ఏం చేస్తాం, చివరి తోకలు మనకు సంబంధం లేదు. ఆడ కవి అడిగిండా పండితుడు అడిగిండా మనకున్న టెన్షన్లో ఏది అర్థం కాదు. ఒకవేళ సహజ కవిగా ప్రసిద్ధుడు అనిచ్చి సూరోజు బాల నరసింహాచారి, పోతన ఇంకేదైనా ఇద్దరు కవులు ఇచ్చిరు అనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తాం, సహజ అంటే ఓ పోతననే సహజ కవి సహజ పండితుడు అంటారు కదా అని మనం టక్కున పోయి పోతనకు పెట్టేస్తాం. అక్కడనే మనం పప్పులో కాలేస్తాం. అయ్యో నేను ఇన్నిసార్లు చదివిన తెలిసి కూడా తప్పు చేసిన బతుకు పాడుగాని అనుకుంటాం. అది సహజ కవి అనేదేమో సూరోజు బాల నరసింహాచారి, సహజ పండితుడు అనేదేమో పోతనకండి. ఇట్లా మనం దేనికి మంచిగా విమర్శించుకొని మరీ చదువుకోవాలి. పరిశోధించుకొని మరీ చదవాలి. ఇది ఈయనకేనా అని చదువుకుంటేనే గుర్తుంటుంది. ఈ కవితా కేతనం
రోజు బాల నరసింహాచారి దాంట్లో బాల ఉంది కదండి. బాలలు అంటే పిల్లలు కదా, పిల్లలు కవిత కేతనం అంటే జెండా పతాకం అని వస్తుంది కదా మనకి, నానార్థాలలో వస్తుంది కదా. ఈ సూరోజు బాల నరసింహాచారి కేతనం అంటే ఒక పతాకాన్ని పట్టుకుండు. ఇక్కడ ఉంది కదా బాల నృసింహ శతకము. ఇక్కడ బాల నృసింహ శతకం, భరత సింహ శతకం వేరే, బాల నృసింహ శతకం వేరే. ఇక్కడ సింహ అనేవి కామన్గా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. సింహ అంటే మళ్ళీ చాలామంది రాస్తారు, అట్లా కాకపోయినా కానీ ఇక్కడ నృసింహ అని ఉంది. నరసింహ శతకాలు ఉంటాయి, కాకుసం శేషప్ప కవి అయ్యా, ఇంకా అట్లా మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. వేరే క్లాస్లో 7th క్లాస్లో ఉంటాయి, 8th ఉంటాయి, 9th 10th చాలా శతకాలు ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతాము. భరతసింహ బాల నరసింహ అక్కడ రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. భరతసింహ బాల నృసింహ అట్లా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇక్కడ ఏం రాసిండినా మహేశ్వర శతకం రాసిండు, భగవద్గీత కందామృతం వీరబ్రహ్మేంద్ర స్వామి. నాకైతే అంత గుర్తు రావట్లేదు కానండి, మీరు ఏదైనా కోడ్ పెడితే కామెంట్ సెక్షన్లో నాకు కూడా తెలియజేయండి, నేను కూడా నేర్చుకుంటా. వేరే కవులందరికీ అట్లా గుర్తుపెట్టుకోవడానికి చెప్పినా కానీ నాకు ఇది రావట్లేదు. నెక్స్ట్ భవ్య చరితము 8వది భవ్య చరిత శతకము డాక్టర్ టివి నారాయణ. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నేను ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నా అంటే, మన భవిష్యత్తుని ఏడ చూస్తున్నాం, టీవీలో చూస్తాం అనమాట. ఫ్యూచర్ జరగబోయే అన్నీ ఒక సినిమాలు సీరియల్ తీస్తారు కదా, మన భవిష్యత్తుని టీవీలో చూస్తున్నాం అని కోడ్ గుర్తుపెట్టుకోండి. భవ్య అంటే టీవీ నారాయణరావు, డాక్టర్ టీవీ నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. ఈయన 26/7/1925లో జన్మించిండు. ఈయన విద్యావేత్తగా ఆధునిక దార్శనికుడుగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యాశాఖాధికారిగా పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యుడిగా సేవలందించిండు. జీవన వేదము, ఆర్షపుత్ర శతకము, భవ్యచరిత శతకము, ఆత్మదర్శనం అనేది కవితా సంపుటి అండి. ఇందాక మీకు కూడా మంచిగా పరిశీలించి చెప్తున్నా. ఏం చెప్తున్నా, శ్రీకాళహస్తి మహాత్మ్యము అనేది అదేం చెప్పిన మీకు, శ్రీకాళహస్తి మహాత్మ్యం అనేది ప్రబంధం అని చెప్పిన. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంకే ఖండకావ్యం ఏం చెప్పినా మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత ఇంకా ఇక్కడ మీకు ఏం చెప్తున్నంటే కవితా సంపుటి, కథలన్నీ ఒక దగ్గర పేర్చితే దాన్ని కవితా సంపుటి అంటారు. ఇది ఆత్మదర్శనం. ఇక తర్వాత అమర వాక్సుధా స్రవంతి అనే ఉపనిషత్తులపై వ్యాస సంపుటి రాసిండు. దేనిపై వ్యాస సంపుటి రాసిండు అంటే, ఈయన అమర వాక్సుధా స్రవంతి ఉపనిషత్తులు, ఉపనిషత్తులు ఉంటాయి కదండి, ఆ ఉపనిషత్తుల పైన వ్యాస సంపుటి రాసిండు. ఈయన రచనలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలని అంటే, నేను ఆల్రెడీ విద్యావేత్త అని చెప్తుండు కదా, టీవీ నారాయణరావు. టీవీలో విద్యావేత్తల గురించి వస్తుంది. ఆ విద్యావేత్తలు ఎవరంటే విద్యావేత్త ఎట్లాగో విద్యాశాఖాధికారిగా ఉండి పబ్లిక్కి సర్వీస్ చేస్తారనమాట, కమిషనర్గా ఉండి సేవలు అందిస్తారు. సేవలు అందించేటప్పుడు సొసైటీలో జీవిస్తుర్రు అనుకోవాలి, జీవన వేదం జీవిస్తుర్రు అట్లయినా గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఈయన రచనలు ఏం చేస్తారంటే, భవ్య చరితం ఉంది కదా టీవీ నారాయణరావు, భవ్య అనే అమ్మాయి టీవీ చూస్తుంది, భవ్య చరితము టీవీ నారాయణ అని గుర్తుపెట్టుకోండి. భవ్య అనే అమ్మాయి టీవీ చూస్తుంటే ఏమైందంటే, ఈ అమ్మాయికి ఒకసారి టీవీలో కొన్ని దయ్యాల సినిమాలు వస్తాయి కదండి, అట్లా ఈ భవ్య అనే అమ్మాయి టీవీ చూస్తుంటే ఒక ఆత్మ వచ్చి గట్టిగా అరుస్తుంది అనమాట, దే అని గట్టిగా అరుస్తుంది. అరవడాన్ని ఏమనుకోవాలంటే ఆర్షపుత్ర శతకం. ఆత్మ వస్తుంది అంటే ఆత్మ దర్శనం అనుకోది. భవ్య అనే అమ్మాయి అంటే భవ్య చరిత శతకం అనుకోండి. అట్లా మనకేదో గుర్తున్న విధంగా అట్లా గుర్తుపెట్టుకుందాం. భవ్య చరిత శతకము, ఆత్మ దర్శనము, ఆర్షపుత్ర శతకం. ఇంతే అండి. ఇక్కడ అమర వాక్సుధా స్రవంతి ఉపనిషత్తుల పైన సంపుటి కూడా రాసిండు. నెక్స్ట్ ఈ విద్యార్థులకు సూచనలు, ప్రవేశిక ఇవన్నీ మనకేం సంబంధం లేదు. కానీ ఇక్కడ ఒకటి గమనించండి, చాలామందికి తెలుసు అనుకుంటున్నాను, నాకైతే తెలియదు, ఈ మధ్య తెలుసుకున్నా. ఇక్కడ పద్యం ముందు రెడ్ స్టార్ పక్కన కమ్మ అని ఉంది కదండి, ఇక్కడ కమ్మ అని ఉంది. నెక్స్ట్ సెకండ్కి వచ్చేస్తే మా అని ఉంది, ఇక్కడ కమ్మ అనే ఉంది, ఇక్కడ భూ అని ఉంది. ఇట్లా ఇక్కడ కమ్మని, ఇక్కడ కమ్మని, ఇక్కడ ఆ ఉండి వే ఉంది కదా, ఇట్లా వీటిని ఏమంటారు అని అంటే, కమ్మ అని ఉంటేనేమో కంద పద్యాలు, ఇక్కడ మా అని ఉంటేనేమో మత్తేభం, ఇక్కడ కమ్మ అంటేనేమో కంద పద్యాలు. ఇక్కడ ఊ అని ఉంది కదండి, అది ఇక్కడ ఊ అని ఉన్నదేమో
ఊ అని ఉన్నదేమో ఉత్పలమాల పద్యం అవుతుంది. ఇక ఇక్కడ ఊ ఉంది కదండి, ఊ అంటేనేమో ఉత్పలమాల పద్యం అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ కమ్మ అనేది మీకు తెలుసుగా చెప్పిన కాబట్టి ఇక్కడ ఆవే అంటే ఆట వెలదనమాట. ఆట వెలది పద్యాలు. ఇక్కడ ఆవే అంటే ఆట వెలది పద్యాలు, కంద పద్యాలు, మత్తేబము, ఉత్పలమాల, నెక్స్ట్ ఇంకా ఆట వెలది పద్యాలు ఉంటాయి అన్నమాట. ఈ పద్యాలలో కొన్ని నాకు తెలిసినవి చెప్తా మీకు. ఏంటి అంటే నళినీ దళము అని ఉంది కదా, అదొకటి చూసుకుందాము. ఇక్కడ ఏ పద్యంలో వచ్చిందంటే ఇక్కడ ఉత్పలమాల పద్యంలో నీరము తప్తలోహమున నిలిచిన యనా యనామాకమై నశించు నా నీరము ముత్యమట్లు నళినీధల సంక్షిప్తమై తనర్చు నా నీరమే శుక్తిలో. ఇక్కడ మీకు రెండే చెప్తా, సారీ అని మాది ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు రావట్లేదు, ఏమనుకోకండి. ఇక్కడ నళినీ ధల అనంటే తామరాకు అనమాట. నీరము తప్త లోహమున అంటే లోహం అంటే ఇనుము అనమాట. ఇనుముపై నీళ్లు పడితే అనాకమై నశించు అంటే బాగా మనం ఇనుము మీద వాటర్ వేస్తే అది ఇంకిపోతుంది, కానీ తామరాకు మీద నీళ్ళ చుక్క పడితే ఎట్లా అంటే మంచిగా మెరుస్తుంది కదండి. అట్లా ఇక్కడ శుక్తి అంటే ఆల్చిప్ప ముత్యాలు ఉంటాయి కదండి, అట్లా శుక్తి అంటే ఆల్చిప్ప. ఇక్కడ పౌరుష అంటే మనుషులు. ఆల్రెడీ గురుకుల టీజీటీలో 2023లో ఈ బిట్ అడిగిందంటండి. మనుషులు, పౌరుష అంటే మనుషులు అన్న అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మోదంబున అంటే సంతోషంతో. వాదములాడకెప్పుడు మోదంబు నిన్ను నీవు మురిసి గమికన్ భేదంబు సేయకెన్నడు సాధుల గనుగొన్న సేవ సల్పము తనయ అనంటే ఇక్కడ సంతోషంతో ఉండాలి, భేదం ఎప్పుడు చేయకు అని చెప్తున్నాడు. మోదం అంటే సంతోషము, సల్పుము అనంటే ఇక్కడ చేయటం అనమాట. సల్పుము అంటే పనులు చేయటము అని వస్తుంది. మోదం అంటేనేమో సంతోషము, ఆనందము, ఇవి పర్యాయ పదాల్లాగా వస్తాయండి. అట్లా ఇవి మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనము చూస్తామంటే మనకు కావాల్సింది గ్రామర్లో మనకి విని అర్థం చేసుకోవటం, ఇవన్నీ ధారాళంగా చదవటం, ఇవన్నీ విద్యార్థులకి సంబంధించినవి. స్వీయ రచన ఇవన్నీ విద్యార్థులకు సంబంధించినవి. కానీ ఇక్కడ పదజాలంలోకి వస్తే ఈ పదజాలంలో ఇక్కడ మోదము అంటే ఇక్కడ సంతోషము, హితం అంటే మంచి, హర్షించుట అంటే ఆనందము, సంతోషం అన్న ఆనందమే, పరధనము అంటే ఇతరులది, దుర్గతి అంటే పాపము, మేలు అంటే సహాయము, ప్రజల సేవ అనంటే ప్రజలకు సేవ చేసే గుణం ఉండటం అన్నమాట. ఇవి మనకి మెయిన్ సొంత వాక్యాలు, ఆ పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయొచ్చు. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాంలో కింది పేరాలో విభక్తుల ప్రత్యయాలు ఉన్నాయి, వాటిని గురించి రాయండి. బతుకమ్మను, ను అంటే ద్వితీయ, ప్రకృతిని అంటే నీ అన్న ద్వితీయ విభక్తి వస్తుంది. చేతులతో, నెక్స్ట్ ఇక్కడ మనకి చూస్తే చేతులతో చప్పట్లు కొడుతూ, ఇక్కడ ఉంది కదా చేతులతో. ఇక్కడ చేతులతో అంటే తృతీయ తత్పురుష సమాసము, మనకు ఆల్రెడీ తెలుసు. డుమ్ములు ప్రథమ విభక్తి, నిన్నన్ గూర్చి ద్వితీయ, చేతన్ చేయన్ తోడంతోను తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి, వలనన్ కంటే పట్టి పంచమి విభక్తి, యొక్క కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి. ఇట్లా మనకు ఆల్రెడీ విభక్తులు తెలుసు కాబట్టి ఈ పేరాలో ఎక్కడ విభక్తులు ఉన్నాయి అని అడుగుతుండు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి చెరువు నందు నీరు నిండుగా ఉన్నది. మళ్ళీ ఇదే బిట్టు మనకి ఇక్కడ పక్కన పేజీలో కూడా ఇచ్చారు. చెరువు ఇచ్చింది కదా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చినట్టే మళ్ళీ చెరువు నందు బట్టలు ఉతకొద్దు కాదు, చెరువులో బట్టలు ఉతకొద్దు, కన్ఫ్యూజ్ కావద్దు. అక్కడనేమో నందు అంటే ఆల్రెడీ లోపల ఉన్నాయని చెప్తారు, ఇక్కడనే మనం చేసే పని గురించి చెప్తారు. ఆల్రెడీ ఉన్న వాటికి మనం చేసేదానికి, ఉన్నాయి అంటే ఆల్రెడీ మనకు అది పాస్ట్ టెన్స్ లాగా అవుతుంది. ఇప్పుడు చెయ్యొద్దు అని చెప్తున్నట్టే ఫ్యూచర్ చెప్తారు. రెండింటికి మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఘటం అని ఇచ్చిర్రు కదా అండి, అప్పుడు ఏమన్నా ఘటములో కాదు, ఘటము నందు
నీరు నిండుగా ఉన్నది, ఆల్రెడీ ఉన్నది. ఇట్లాంటి చిన్న చిన్నవి మనము కన్ఫ్యూజ్ అవుతాము. ఆ, చూసుకో అవి ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ అవ్యయము గురించి ఇక్కడ మనకి ఇచ్చిరు. లింగవచన విభక్తులు లేని పదాలనే అవ్యయం. అవ్యయం అనగా అనవచ్చు. లింగవచన విభక్తులు లేనిదాన్ని అవ్యయం అంటారు. అవ్యయం అంటే ఓన్లీ ఆహా, ఓహో అని, అమ్మో అనేయే అవ్యయాలని కాకుండా మనకి ఇక్కడ ఇచ్చిరు, ఒకసారి చూసుకోవాలి. శభాష్ అనేది కూడా అవ్యయమే. అట్లని అనేది కూడా అవ్యయమే అవుతుంది. మరియు అనేది కూడా అవ్యయమే. మరియు అంటే అది మనం ఇంగ్లీష్లో కంజక్షన్ అంటాం కదండి. మరియు అంటే కలిపే పదాలని సముచ్చయం అంటారు కదా. తెలుగులో సముచ్చయమేనండి, సముచ్చయం అంటారు కదా. మరియు అంటే ఇది పదాలను కలిపేది కదా, ఇది అవ్యయం అవుతుందా కాదా అనుకోవద్దండి. ఇక్కడ ఏంటంటే ఆహా అన్న అవ్యయమే అవుతుంది, అట్లని అన్న, శబాష్ అన్న, మరియు అన్న, అమ్ము అన్న, నెక్స్ట్ అయితే, అయితే అనేది కూడా అవ్యయమే అవుతుంది. ఇట్లాంటి చిన్న చిన్న బిట్లే మనము కన్ఫ్యూజ్ అయ్యి ఇంటికి వచ్చి ఒకసారి బుక్ ఓపెన్ చేసుకుంటే అయ్యో ఇది కూడా పెట్టనైతేనే అని అనుకుంటాము. ఒకసారి చూసుకోండి. ఇలాంటి చిన్న చిన్న బిట్లే మనకి మిస్ అయిపోతుంటాయి. ఒకే ఒక బిట్టు మాకైతే ఎట్లా అంటే 23 పాయింట్స్లో జాబ్ మిస్ అయింది నాకు. చిన్న చిన్న బిట్లే, అయ్యో ఒక్క బిట్టు గిట్లా మౌస్ తోటి ఇట్లా అంటే నాకు వచ్చిండేది, జాబు వచ్చిండేది అంటే రాలేదుగా. ఇట్లాంటి చిన్న చిన్న బిట్లు, చిన్న చిన్న వాటితోటే మనం మోసపోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఒక బిట్టు అంటే ఒక జాబ్ అంటే 2 ఫ్యామిలీ అండి. ఒకసారి గుర్తుంచుకొని చదివిన కొంచెమైనా జాగ్రత్తగా చదువుకుందాము. లైన్ టు లైన్ బిట్టు అసలు ఏదో చదివేసిన అనుకోకుండా ఆ చదివిన ఒకటన్నా 2 ఫ్యామిలీలు, ఒక ఫ్యామిలీలో జాబ్ వచ్చిందంటే మ్యారేజ్ అయిన వాళ్ళకైతే 2 ఫ్యామిలీస్ అండి. ఇటు అమ్మగారి వాళ్ళ ఫ్యామిలీ, ఇటు అత్తగారి ఫ్యామిలీ. ఒకవేళ ఆడపిల్లకి జాబ్ వచ్చిందనుకోండి, మా కోడలు టీచర్ అని చెప్పుకుంటారు. అదే పేరెంట్స్ అయితే మా అమ్మాయి టీచర్ అని చెప్పుకుంటారు. అదే అబ్బాయికి అయిందనుకోండి, అత్తగారి తరపు మా అల్లుడు గవర్నమెంట్ టీచర్ అని చెప్పుకుంటారు. అదే తల్లిదండ్రులు అయితే మా అబ్బాయి గవర్నమెంట్ టీచర్ అని చెప్పుకుంటారు. చిన్న చిన్న మిస్టేక్స్ అండి. మనం చదివేటప్పుడే జాగ్రత్తగా ఆహా, ఓహో, అమ్మో, అయ్యో అనే అవ్యయాలు కదా. ఒకవేళ మనకు శబాస్ అని కానీ, అట్లా అని కానీ, మరియు అని ఇచ్చింది అనుకోండి, ఖచ్చితంగా పోతుంది మనకి. ఈ మరియు అనేది అవ్యయం ఎట్లయితుంది అనుకుంటాం. చిన్న చిన్న బిట్లతోటే జీవితాలు మారిపోతాయండి. నేను నాకు తెలిసిన వేలో చెప్పిన, దయచేసి ముందు ఈ వీడియోని లైక్ చేయమని అడగాను. కానీ ఇందులో మిస్టేక్స్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఏమైనా కన్ఫ్యూజింగ్ లాగా చెప్పినా అంటే ఇంకా కొంచెం రిలేటెడ్గా ఏమైనా మెన్షన్ చేయాలా, ఏ రీతిగా చేయాలో నాకు చెప్తే ఇంకా మీరు సజెషన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు సజెషన్స్ ఇస్తే నేర్చుకొని ఇంకా మంచిగా నాకు గుర్తున్న టిప్స్ తోటి మీరు ఎట్లా చదువుకుంటారో తెలియదు, నాకంటే మంచిగా టిప్స్ పెట్టుకొని చదువుకోవచ్చు. నాకు తెలిసిన వేళ నేనైతే ఫస్ట్ బాగా స్ట్రెస్ అయ్యి సబ్జెక్టు చదివి చదివి పిచ్చి లేచిపోయేదండి. అసలు ఎట్లా అంటే ఇంకా చాలామందిని మా ఫ్రెండ్స్ని కూడా చూసిన నేను. ఏమని చెప్తారంటే అబ్బో నా కొడుకుని చేసుకున్న కాంచి చదువుతుంది, ఏమో ఉద్యోగం వచ్చేది లేదు పోయేది లేదు అనేమో అమ్మాయిలను తిట్టడం. పెళ్ళి కాని అమ్మాయిలు, అదే మ్యారేజ్ కాని అమ్మాయిలను అయితే ఇంకేందో ఏం రాస్తుందిలే, ఇంకా ఇన్ని 1-2 సార్లు రాసింది కదా, పెళ్లి చేస్తే ఆయన చదివిస్తారు లేకపోతే లేదంటారు. అదే అబ్బాయిలకైతే జాబ్ ఏదైనా రిజల్ట్ వచ్చిందంటే ఏం సంగతి వచ్చిందా జాబు అని అడుగుతారు. అప్పుడు అసలు ఎంత బాధ ఉంటుందండి. ఇంతగానో గుర్తుపెట్టుకొని చదివి ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని చదివి చదివి జాబ్ మిస్ అయితే అసలు వర్ణనాతీతం అండి. ఆ బాధ అయితే అసలు ఆకలి ఉండదు, నిద్ర ఉండదు. డోర్ వేసుకొని రూమ్లోకి వెళ్ళి ఏడ్చి అసలు ఎంత అరిచి మొత్తుకున్నా కానీ మనకు ఆ బాధ తీరదు. ఒక్క చిన్న బిట్టు మిస్టేక్ వల్ల కూడా జీవితాలు మారిపోతుంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక జాబ్ అంటే 2 ఫ్యామిలీలు అనే విధంగా మంచిగా చదివినంత వరకైనా క్లారిటీగా క్లియర్గా చదువుకోండి. పైన పైన చదివినామా, ఈయన రచన ఆయనకు, ఆయన శతకం ఈయనకు అట్లా కన్ఫ్యూజ్ అయ్యి గుర్తుపెట్టుకోకుండా లైన్ టు లైన్ జాగ్రత్తగా చదువుకుందామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.